ఆకాశవాణి అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. రచన పి. సూర్యారావు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వతంత్ర సమర యోధుల మ్యూజియం నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా స్వతంత్ర సమర యోధుల మ్యూజియం నిర్మాణం జరగాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్ర కాశ్మీర్గా పేరొందిన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లంబసింగి, తాజంగి గ్రామాల మధ్య నిర్మిస్తున్న స్వతంత్ర సమర యోధుల మ్యూజియం నిర్మాణం పనులు, మ్యూజియం అంతర్భాగంలో విద్యుత్ కాంతులు, విద్యుత్ దీపాలు ఏర్పాట్లు, ఉద్యానవన పనులకు ఆయా రంగాలలో అనుభవం ఉన్న సంస్థలకు పనులను అప్పగించాలని, మ్యూజియం నిర్మాణం మన్యం ప్రాంతానికే మణిహారంగా ఉండాలన్నారు. ఒరిస్సా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రణతి పరిద జిల్లాలో గల అరకులోయ టూరిజం ప్రాంతంలో పర్యటించారు. అరకులోయ ప్రాంతంలో పండిస్తున్న కాఫీ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దృష్ట్యా అక్కడి కాఫీ విషయమై ప్రత్యేక పరిశీలన చేసేందుకు తమ రాష్ట్రంలోని కోరాపుట్ ప్రాంతం ఇదే తరహాలో వాతావరణం ఉన్న దృష్ట్యా అక్కడ ప్రారంభించే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉందని, అరకు కాఫీ సమగ్ర పరిశీలన జరిపేందుకు వచ్చామని ఆమె తెలిపారు. అక్కడి వాతావరణం ఎంతో ఆసక్తిగా ఉందని, 12 గంటలకు కూడా మంచు వీడకపోవడం తమకు ఒకంత ఆశ్చర్యం కలిగించిందని ఆమె అన్నారు. ఆమె పర్యటనలో అరకు ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం, గిరిజన గ్రామదర్శినిని సందర్శించారు. రాష్ట్రంలో మారుమూల గ్రామాల నుండి డోలి మోతలు అనేవే లేకుండా ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జిల్లాలో ఆయన గత నెల పర్యటనలో తెలిపారు. జిల్లాలోని అనంతగిరి మండలం పినకోట గ్రామ పంచాయతీ మారుమూల గ్రామమైన బర్లగరువు గ్రామములో పర్యటించి పలు రోడ్డు పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ జిల్లాలో 90% గిరిజన ప్రజలు జీవిస్తున్నారని, పీఎం జన్మన్ కార్యక్రమం ద్వారా ఎక్కువ జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామన్నారు. గత 70 సంవత్సరాలు ప్రభుత్వం పాలనలో ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని, నేటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి రోడ్డు వేయుటకు 250 మంది జనాభా పరిమితి నిబంధనను సవరించి 100 మంది జనాభాకు మార్చడం జరిగిందని తెలిపారు. 2,869 కోట్ల రూపాయలతో దశల వారీగా ప్రతి గ్రామానికి రహదారులు నిర్మిస్తామని తెలిపారు. ఈ ప్రాంతం ప్రజలు కష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, తాగునీటి ఇబ్బందులు పరిష్కరించుటకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా పండించే కాఫీ, చిరుధాన్యాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని, టూరిజం అభివృద్ధి చేస్తామని, గిరిజన యువతకు నైపుణ్య అభివృద్ధితో శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా అరికట్టాలని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు. జిల్లా అధికారులు చిత్తశుద్ధితో ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. గంజాయిని పూర్తిగా అరికట్టాలని, దానివల్ల యువతలో నేర ప్రవృత్తి పెరుగుతుందని, స్వచ్ఛత సంకల్పంతో యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు. ప్రజల కోరిక మేరకు మండలంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని, అటవీ ప్రాంతంలో ఇల్లు పట్టాలు మంజూరు చేయుటకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అదాలత్ ఏర్పాటు చేసి పట్టాలు మంజూరు చేస్తామని, ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న దానికంటే అదనపు నిధులు మంజూరుకి కృషి చేస్తామని అన్నారు. జీవో నెంబర్ 3 గూర్చి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి కోర్టులో ఉన్న సున్నితమైన అంశం కాబట్టి పరిశీలిస్తామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న దేశ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆకాశవాణి అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ మీరింతవరకు విన్నారు. రచన పి. సూర్యారావు.